ఏలూరు జిల్లాలోని నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నూజివీడు కంచుకోటగా ఉన్న వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ముఖ్య అనుచరుడు, వైసీపీ కీలక నేత పగడాల సత్యనారాయణ పార్టీ ఫిరాయించడంతో నూజివీడు మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీ తన పట్టు కోల్పోయింది. మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మరో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్థసారథి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పురపాలక సంఘం కౌన్సిల్లో వైసీపీ వైస్ చైర్మన్ పదవిని కోల్పోయింది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎత్తుగడలు వేసి వైసీపీని బోల్తా కొట్టించారు. గతంలో 4 సార్లు మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకున్న ప్రతాప్ అప్పారావు అనుచరులు అయోమయంలో పడ్డారు. వైస్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పాటు చైర్మన్ పదవికి ఎసరు వచ్చినట్లయింది. వైసీపీ సీనియర్ నాయకుడిగా నూజివీడు పట్టణంలో అప్పారావుకు కుడిభుజంగా ఉన్న పగడాల సత్యనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో పాటు మరో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు సైతం తనతో పాటు టీడీపీలో చేరేలా చేశారు. దీనికి మంత్రి పార్థసారథి ఎత్తుగడలే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో వైస్ చైర్మన్ అభ్యర్థి పగడాల సత్యనారాయణ 18 మంది మద్దతుతో తన పదవిని దక్కించుకున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్ నియామక పత్రాన్ని పగడాల సత్యనారాయణకు అందించారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్లో వైసీపీకి 25 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికలో మాత్రం వైస్ చైర్మన్గా బరిలో ఉన్న శీలం రామయ్యరావుకు 13 ఓట్లు మాత్రమే దక్కాయి. కౌన్సిల్ సమావేశానికి హాజరైన వైసీపీ కౌన్సిలర్ ఒకరు ఆయనకు మద్దతు ఇవ్వకపోవడంతో మెజారిటీ తగ్గింది. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ కౌన్సిలర్ ఒకరు టీడీపీలో చేరారు. ఇదిలా ఉంటే కౌన్సిల్లో టీడీపీ పట్టును నిలబెట్టుకోవడానికి వైసీపీ నుండి వచ్చిన పగడాల సత్యనారాయణకు తిరిగి వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీలోనే విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది. విమర్శలు పట్టించుకోకుండా తనదైన శైలిలో మంత్రి పార్థసారథి మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ పట్టు సాధించడం కోసం వైస్ చైర్మన్ పదవిని వైసీపీ నుండి వచ్చిన సత్యనారాయణకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ ముఖ్య నాయకులు అలకచెందినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో చైర్మన్ పదవిని దక్కించుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు ఎలాంటి అడ్డంకులు కలిగిస్తాయో అన్న చర్చ నూజివీడులో జరుగుతుంది. చైర్మన్ పదవిపై పెట్టే అవిశ్వాస తీర్మానంలో టీడీపీ కౌన్సిలర్లు ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే వైసీపీ నుండి టీడీపీలోకి వలస వచ్చిన ఒక కౌన్సిలర్కు చైర్మన్ పదవిని అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. టీడీపీ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ టీడీపీ నాయకులు చెరుకూరు దుర్గాప్రసాద్ దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అయితే పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ సతీమణి కౌన్సిలర్ మల్లిశెట్టి ప్రియదర్శినికి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా నూజివీడులో సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఆ పదవిని టీడీపీ దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న పలువురు టీడీపీ అసమ్మతి నాయకులను కలుపుకుని వెళ్లడంలో మంత్రి పార్థసారథి విఫలమయ్యారని కొందరు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. కొన్ని రోజుల్లో మున్సిపల్ చైర్మన్ పదవికి జరగబోయే ఎన్నికలో అసంతృప్తితో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు సహకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పగడాల సత్యనారాయణ గారు 18 ఓట్లతో వైస్ చైర్మన్ గా ఎన్నికలు కాబట్టారు. పగడాల సత్యనారాయణ గారికి డిక్లరేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టీడీపీలో సారథి గారి నాయకత్వంలో దీన్ని పూర్తిగా నూజివీడు ప్రజలకి అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నాతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కానీ నాతో పాటు ఇప్పుడు పాత వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు నాతో పాటు అన్న నూజివీడు అభివృద్ధి మనకు అవసరం కానీ ఇక్కడ పార్టీలు కాదని చెప్పి వచ్చారు అందరూ కూడా. వాళ్ళందరం మేము అందరం కలిసి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూజివీడు అభివృద్ధికే పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నూజివీడు మున్సిపాలిటీకి జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందటానికి
సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా తీరుకి, అదేవిధంగా నూజివీడు అభివృద్ధి కాంక్షిస్తూ వచ్చిన విజయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏ నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు, మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి మీద పెట్టి ఈ విజయాన్ని మాకు అందించారో, వారి ఆకాంక్షలు తీరే విధంగా నూజివీడు ప్రజల మనోభావాలు గౌరవింపబడే విధంగా నూజివీడులో ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలను అందించడానికి మేమందరం కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సత్యనారాయణ గారు, మా కౌన్సిలర్స్, మా సీనియర్ కౌన్సిలర్స్ అందరూ కూడా, ప్రసాద్ గారు కానీ, దుర్గా ప్రసాద్ గారు కానీ, పెద్ద జగదీష్ గారు అందరూ కూడా, అదేవిధంగా ఈ విజయానికి సహకరించిన 8 మంది కౌన్సిలర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. సార్, ఇప్పుడు టౌన్లో 5,000 ఓట్లు మెజారిటీ తోటి మీ దాంట్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా పార్టీని ఏ విధంగా ముందు మా లక్ష్యం ఏంటంటే నూజివీడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం. అందరికీ తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే చేతకాని పరిపాలన మూలంగా కానివ్వండి, రాష్ట్రం ఆర్థికంగా అగాధంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయినా కూడా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృషితో నిధులు తీసుకొస్తున్నారు. మరి అమృత్ పథకం ద్వారా కానివ్వండి, లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా కానివ్వండి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ నూజివీడు పట్టణాన్ని, నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.